అనగనగా ఒక ఊరిలో ఒక నూతన వధూవరులు ఉన్నారంట. అంటే భార్యాభర్తలు. వారికి దేవుడి కృప వలన వాళ్ళ భార్య ప్రెగ్నెంట్ అయ్యిందంట. అంటే గర్భవతి అయ్యిందంట. అయితే తన భార్యని పార్క్‌కి, దేవాలయాలకి అలా తనకిష్టమైన ప్రదేశాలన్నింటికి వాళ్ళ హస్బెండ్ తీసుకెళ్తున్నారంట. వాళ్ళ భర్త. అయితే ఒకరోజు దేవాలయానికెళ్లారంట గుడికి. గుడికెళ్తే పుణ్యక్షేత్రాలని, మంచి ప్రదేశాలని, పార్క్ అని అలా ప్రశాంతమైన వాతావరణంలో ప్రెగ్నెంట్‌గా ఉన్న వాళ్ళు వెళ్తూ, వస్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ గూడా ప్రశాంతంగా ఉండిద్ది గదా! పీస్‌ఫుల్‌గా, నెమ్మదిగా, ఉల్లాసంగా, మనసు హాయిగా. అట్లా అనేక ప్రదేశాలు తీసుకెళ్తుంటే ఒకరోజు ఒక గుడికెళ్లారంట. అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. అంతలో ఒక స్వామీజీ ఆ ప్రెగ్నెంట్‌గా ఉన్న ఆమె వైపు చూసి అన్నారంట, ఈమెకొక పాప పుట్టిద్ది. ఆ పాప పుట్టగానే ఈమె చనిపోయిద్ది అన్నాడంట. ఇంకొకటేంటంటే, ఆ పుట్టిన పాప ఉండిద్ది గదా! పెద్దయినాక తన బిడ్డని అమ్ముకునిద్ది. ఏ తల్లయినా బిడ్డని అమ్ముకునిద్దా? కానీ ఈ పిల్లేం చేసిద్దంట, ఈ పాప పెద్దయ్యాక తనకు పుట్టిన బిడ్డని అమ్ముకునిద్దంట. ఈ 2 విషయాలు తన భర్తిన్నాడు. ఆ ప్రెగ్నెంట్ లేడీ ఉంది గదా! తన భర్త ఆ స్వామీజీ ఎవరికో చెప్తుంటే, తన పక్కన వారితో ఎవరితో చెప్తున్నాడు. ఈ ప్రెగ్నెంట్‌గా ఉన్న లేడీ వైపు చూసి, ఈమెకి ఒక పాప పుట్టిద్ది. ఆ పాప పుట్టగానే ఈమె చనిపోయిద్ది. ఈ పాప పెద్దయ్యి తనకు పుట్టిన పాప ఉండేది. పాప ఉంటారు గదా! బిడ్డ. ఆ బిడ్డని అమ్ముకునిద్ది అని చెప్పాడంట 2 విషయాలు. ఫస్ట్‌దే విషయం, ఆ పాప పుట్టగానే అమ్మ చనిపోయిద్ది. రెండో విషయం, ఆ పాపకు పుట్టే బిడ్డని ఆ పాప అమ్మేసిద్ది. ఈ 2 విషయాలు. ఈ విషయాలని ఆ భర్త విన్నాడు. భయమేసింది ఆయనకి. ఆ! ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయిలే. అయన్నీ నమ్మకూడదులే అని మళ్ళా తనని తను ధైర్యపరుచుకున్నాడు. అప్పుడు ఇంటికెళ్ళారు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. ఈమెకి ప్రెగ్నెంట్ కదా! డెలివరీ టైం దగ్గరకొచ్చింది. పాప పుట్టింది. పాప పుట్టగానే ఈమె చనిపోయింది. అప్పుడు అతను అనుకున్నాడు, ఆ స్వామీజీ ఆ రోజు చెప్పాడే, ఫస్ట్ విషయం జరిగిపోయింది. అమ్మో! అని అతనికి భయమేసింది. రెండో విషయం, తన పాపకి పెళ్ళైన తర్వాత బిడ్డ పుడితే ఆ బిడ్డను అమ్ముకునిద్దని ఆ స్వామీజీ చెప్పాడు. అది ఎట్లయినా జరగకూడదు. తల్లి బిడ్డను అమ్ముకుందంటే అది అంత అపకీర్తి కదా! ఈ విషయం నా పాప విషయంలో జరగకూడదని తన పాపను తీసుకొని దూరంగా వెళ్ళిపోయి, అతను చాలా డబ్బులు కల్లవాడు, ధనవంతుడు. దూరంగా ఆ ఊరికి దూరంగా వెళ్ళి ఒక పెద్ద భవంతి కట్టి దాంట్లో ఆ బిడ్డనుంచుతాడు. చిన్న బిడ్డని. తన తల్లి చనిపోయింది కదా! అతను కూడా పైకెళ్ళడు. ఆ భవంతిలో 2, 3 అంతస్తులుంటాయి. కిందే అతనుంటాడు. పైన ఆ బిడ్డనే ఉంచుతాడు. ఆ బిడ్డకి సహాయకురాల్లాగా ఒక ఆయమ్మని పెడతాడు, దాదీని, తను చూసుకోవడానికి. అట్లా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ పాపకి 16, 17 సంవత్సరాలొస్తాయి. ఆ పాపకి ఇంక బయట వాళ్ళు ఎవ్వరు తెలీదు. ఆ దాదితోనే ఆడుకునేది. అక్కడే తినేది, అక్కడే ఆడుకునేది, అక్కడే పడుకునేది. కిందకి అస్సలు రానిచ్చేవాడు కాదు వాళ్ళ డాడీ. ఎందుకు? ఎప్పుడు ఏం జరిగిద్దో అనే భయం. ఒకసారి ఏం జరిగింది, వాళ్ళ నాన్న ధనవంతుడు కదా! వ్యాపార విషయమై వేరే ఊరు వెళ్ళవలసి వచ్చింది. అక్కడ 2, 3 నెలలు ఉండవలసి వచ్చింది. ఈలోపు వేరే దేశపు రాజకుమారుడు అడవిలో విహారానికని వచ్చాడు. ఇది గ్రామానికి దూరంగా ఉంది కదా! ఏంటి ఇక్కడ పెద్ద భవంతి ఉంది అని తన గుర్రాన్ని వేసుకొని వచ్చాడు. చూశాడు. ఇక్కడ ఎవరుంటున్నారు ఏంటి అని కనుక్కున్నాడు. అప్పుడు చెప్పారు, దానిలో ఒక పాప ఉంటుంది. ఆమె యుక్త వయసు వచ్చింది. ఆమె దగ్గర ఆమె దాది మాత్రమే ఉంటుంది. ఆ పాపని ఇంతవరకు మేమెవరూ సరిగ్గా చూడలా. ఆ దాది కూడా ఎప్పుడు వచ్చి బయటికి ఎవరితో ఆటలాడుకోవటం కానీ, మాట్లాడటం కానీ మేము గమనించలా అని ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. ఈ రాజకుమారుడికి ఆ పాపను చూడాలనిపించింది. వాళ్ళ డాడీ లేడుగా. ఆ విషయం తెలుసుకున్నాడు. ఆ దాది దగ్గరికి వెళ్ళాడు. దాది నేను ఒక్కసారి తనతో మాట్లాడాలి అన్నాడు. ఆ దాది ఏముంది, పాపం ఈ పాపకి ఎప్పుడు ఎవరితో మాట్లాడలా, ఆడుకోలే, ఈ ఒక్కసారి కన్నా ఆడుకొనిద్దాం అని ఆ బాబుని పిలిచి పైకి తీసుకెళ్ళింది.
ఆ బాబుకి పలహారాలు పెట్టింది. ఈ పాప ఆ బాబు ఇద్దరు ఆడుకుంటున్నారు. వాళ్ళు పెళ్లి కూడా చేసేసుకున్నారు. వాళ్ళకి అంటే పరిచయం అలా ఏర్పడింది. ఆ రోజుల్లో రాజకుమారులు పూలదండలు మార్చుకోవటం అట్లా ఉంటాయి అన్నమాట. అట్లా మార్చుకుంటే వాళ్ళ దృష్టిలో పెళ్ళి అయిపోయినట్లు. అలా పెళ్లి చేసేసుకున్నారు. ఇంకా భార్యాభర్తలు అయిపోయారు. కొన్ని రోజులకి వాళ్ళ నాన్న వచ్చే సమయం అయ్యింది. 2 నెలలు గడిచిపోతున్నాయి అనగానే ఆ పాప ఏం చేసింది, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో, మా డాడీ వస్తాడు ఇంకా అని చెప్పేసింది. ఆమె శకుంతల ఆమె పేరు. ఆ చిన్నపిల్ల పేరేం పేరు? శకుంతల. అయితే ఆ శకుంతల ఏం చెప్పింది, మా డాడీ వచ్చే టైం అయింది, ఊరుకోడు, నువ్వు వెళ్ళిపో. వాళ్ళ డాడీ మళ్ళీ ఈ పాప చేత ఒక ప్రమాణం చేయించుకున్నాడు, ప్రామిస్. నాకు తెలియకుండా నువ్వు ఎవరితో మాట్లాడకూడదు, ఎవరిని పెళ్లి చేసుకోకూడదు, ఎవరితో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదు, ఎలాంటి బంధువర్గాలు ఎవరితో నువ్వు మాట్లాడకూడదు. ఎవరైనా సరే మీ డాడీకి తెలుసు నాకు అని వచ్చి నీతో మాట్లాడినా నువ్వు మాట్లాడకూడదు అని ప్రామిస్ చేసుకున్నాడు. మా డాడీ నాతో ఇలా ప్రామిస్ చేసుకున్నాడు, నువ్వు గనక ఇప్పుడు ఉంటావంటే ఇక్కడ మా డాడీ నన్ను కోపడతాడు, ప్లీజ్ వెళ్ళిపో అంటుంది. కానీ వీళ్ళిద్దరు భార్యాభర్తలు అయిపోయారు, కలిసిపోయారు ఎప్పుడో. ఇంకా కొన్ని రోజులకి ఈ పాప ప్రెగ్నెంట్. ఆ దాది గమనించిద్ది. ఏంటి ఇలా అయింది శకుంతల అని అడిగిద్ది. దాదికి చెప్పిద్ది, ఆ రాజకుమారుడు ఉన్నాడు కదా, ఇలా జరిగింది, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, భార్యాభర్తలు అయిపోయాం, అందువల్లే నాకు ప్రెగ్నెంట్ వచ్చిందని చెప్పిద్ది. వాళ్ళ నాన్న పైకి రాడు కదా, కిందే ఉంటాడు కదా, వాళ్ళ నాన్న దీన్ని గమనించలేదు. ఈ శకుంతల యొక్క ప్రెగ్నెంట్ పొట్ట కొంచెం పైకి ఉండిద్దిగా, అది గమనించలేదు. రోజు మాట్లాడుతున్నాడు, కింద నుంచే పిలుస్తాడు, ఆమె కనిపించిద్ది, పాప బాగానే ఉందిలే అంటాడు, తన పని తను చూసుకుంటాడు. దాదీని అడుగుతాడు, దాది కూడా దాచేసింది. ఈ విషయాలు ఏమీ వాళ్ళ నాన్నగారికి చెప్పలా. కొన్ని రోజులు గడిచిపోయింది. ఈలోపు వాళ్ళ డాడీ మళ్ళా వ్యాపార నిమిత్తం ఒక 2 నెలలు బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఈలోపు ఈ పాపకి డెలివరీ టైం వచ్చింది. అప్పుడు ఒక బాబు పుడతాడు. మరి ఆ బాబు ఏడుస్తాడుగా, చిన్నపిడ్డ అన్న తర్వాత ఏడుస్తాడు, ఆడుకుంటాడు, నవ్వుతాడు, ఏదో సౌండ్లు వినిపిస్తాయిగా. వాళ్ళ నాన్నగారికి అనుమానం వచ్చేసి ఈ బిడ్డని ఎక్కడ చంపేస్తాడోనని వాళ్ళ నాన్న వచ్చేలోపే, చిన్నపిల్లోడే, వాళ్ళ డాడీ వచ్చిందాక ఒక 1 నెల రోజులు ఉంచుకుంది ఆమె దగ్గర. పాలిచ్చింది, హత్తుకుంది, పడుకోబెట్టుకుంది, తన పాలన అన్నీ చూసేది ఈ శకుంతల పాప. పెద్దదైపోయిందిగా, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు బాబు పుట్టాడు. ఇక పాప కాదు, శకుంతల. ఆ దాదీకి చెప్పిద్ది, ఇప్పుడు డాడీ వస్తే ఏం చెప్పాలి, డాడీకి తెలిసిపోయిద్ది, డాడీ నా చేత ప్రమాణం చేయించుకున్నాడు, నన్నేం చేస్తాడో, నా బాబుని ఏం చేస్తాడో అని ఒక ఐడియా ఇచ్చిద్ది. ఆ రాజకుమారుడు అడ్రస్ చెప్పాడు, తను ఏ రాజ్యం నుంచి వచ్చాడో ఆ విషయాలన్నీ చెప్పాడు తన భార్యకి. ఒక పూల గొంప తీసుకునిద్ది, దాంట్లో పూలు మెత్తటి టవల్లో సర్దిద్ది, దాంట్లో బాబుని పడుకోబెట్టిద్ది, దాని మీద గాలి ఆడేటట్లు అన్ని సౌకర్యాలు ఉండేటట్లు చూసిద్ది. పైన చిన్న పల్చటి టవల్ వేసి దాని మీద అన్ని పువ్వులు చల్లిద్ది, మంచి మంచి పువ్వులు పెట్టిద్ది. ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళిద్ది. ఆ రాణిగారికి పువ్వులంటే మహా ఇష్టం. బుట్ట నిండా పువ్వులు చూసింది. బాగా పడుకోబెట్టాలంటే ఇంత బుట్టైన ఉండాలిగా, చూపించి ఎంత బుట్ట కావాలి అంత బుట్టైన ఉండాలి. ఆ బుట్ట నిండా పువ్వులు అల్లేసింది, పూలు సర్దేసింది. అప్పుడు చాలా పూలు ఉంటాయా లేవా, లోపల ఎవరున్నారు, బాబు. అక్కడికి వెళ్ళి బట్టలకు చూపించింది, ఈ పూలన్నీ చాలా తక్కువగా నేను రాణిగారికి ఇవ్వాలని తీసుకొచ్చాను, మా తోటలోని పువ్వులు, నేను ప్రేమతో రాణిగారికి పువ్వులు ఇవ్వాలి, ఈ బుట్టలోని పువ్వులన్నీ నేను రాణిగారికి ఇవ్వాలి అని చెప్పిద్ది. చాలా తక్కువకి ఇవ్వాలి అని చెప్పిద్ది, ఓన్లీ 20 రూపీస్కే. అప్పుడు వెళ్ళి ఆ భట్టుడు వెళ్ళి ఆ రాణిగారికి చెప్తాడు, అమ్మా ఎవరో మీ మీద ప్రేమతో మీకు బుట్టడు పువ్వులు చాలా తక్కువగా 20 రూపాయలకే ఇస్తానంటుందమ్మా, అదేమంటే నేను రాణిగారంటే నాకు ఇష్టం, అభిమానం అంటుంది. ఆ రాణిగారు అంటారు, తీసుకురండి అంటుంది. రాణిగారు పైనుంచి కోటలో నుంచి అంతఃపురంలో చూసిద్ది, చాలా బుట్ట నిండా పువ్వులు ఉన్నాయి, పైన అన్ని గులాబీలు, మల్లెపూలు, సంపంగి పూలు, బంతి పూలు. అమ్మా నా తోటలో పూలమ్మా, మీకోసం తెచ్చానమ్మా అని చెప్పిద్ది. 20 రూపాయలు సరిపోతాయి, ఆమెకి ఏమన్నా కొన్ని డబ్బులు ఇచ్చి పంపించండి అని భటులు చెప్తుంది.
రాణిగారి కోసం తెచ్చానంటే భటులు కొన్ని డబ్బులు ఎక్కువే ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొని ఆ బుట్ట రాణిగారి చేతికే ఇవ్వాలి అని చెప్పిద్ది. రాణిగారి చేతిలో ఆ బుట్ట పెట్టి వెళ్ళిద్ది. రాణిగారి చేతితో పట్టుకోరు, అక్కడ పెట్టు అంటారు. సరేనని రాణిగారి ఎదుట పక్కనే ఒక చైరు ఉంటే ఆ చైరులో ఆ బుట్ట పువ్వులు పెట్టేసి వెళ్ళిద్ది. రాణిగారు పట్టుకుంటే బరువు తెలిసేదేమో, ఏంటి ఇన్నున్నాయి, ఏంది ఇంత బరువు ఉందని గమనించేదేమో. అక్కడ పెట్టేసి వెళ్ళమంది కదా, ఆ బుట్టలో పువ్వులే ఉన్నాయి అనుకుంది. ఈమె గబా స్పీడ్గా వెళ్ళిపోయింది కొన్ని డబ్బులు తీసుకొని. ఇప్పుడు ఏం జరిగినట్టు, ఆ డబ్బులకి ఆ బాబుని అమ్ముకున్నట్లేగా. అంటే ఆ పూజారి చెప్పిన మాటలు రెండు నెరవేరినాయా. వాళ్ళ మమ్మీ చనిపోయింది, ఈ పాప శకుంతల ఆ బాబుని అమ్ముకుంది. దాదీకి ఇచ్చి పంపింది కదా. ఎవరింటికి పంపించింది, ఆ బాబు వాళ్ళ ఇంటికే పంపించింది. ఆ రాణి ఈ బాబుకి ఏమైద్ది, నానమ్మ అయ్యిద్ది. ఆ రాజకుమారుడు ఏమవుతాడు, డాడీ అవుతాడు. రాజు ఏమవుతాడు, తాతయ్య అవుతాడు. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదు. ఈమె వెళ్ళిపోయిద్ది, గేటు దాటి వెళ్ళిపోయిద్ది. ఎటు వెళ్ళిపోయిద్దో భటులు గమనించరు. ఎవరో వచ్చారు, పూలు అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు అనుకుంటారు. కొంతసేపటికి పిల్లాడు క్యావ్ క్యావ్ అని ఏడుస్తున్నాడు. అప్పుడు చూస్తారు రాణిగారు, ఎవరు ఎవరు ఏంటి చూడండి అంటే ఆ పూల బుట్టలో బాబుంటాడు. అప్పుడు రాణిగారు ఆ బాబుని తీసి, మనకు పూలమ్మిందే, ఆమెను గమనించండి, ఎక్కడుందో వెతకండి 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 అంటాడు. అప్పుడు రాజుగారు మొత్తం జల్లిడేస్తాడు. అంటే దేశం అంతటా, ప్రజలంతటా, రాజ్యం అంతటా ఎవరైతే పూలమ్మారో ఆ భటుడు చూశాడు కామని, ఆ భటుడిని తీసుకొని రాజ్యం అంతా వెతకటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఊరందరిలో ఆమె కనిపించదు. ఊరి చివర ఒక భవంతి ఉంది, దానిలో ఆమె ఉందేమోనని చూస్తానికి వెళ్తారు. అప్పుడు అతను బయటకు వస్తాడు, శకుంతల వాళ్ళ డాడీ. ఏంటండి అంటే, రాజుగారి ఆజ్ఞ, ఈ భవంతిలో ఎవరున్నారో ఒకసారి వచ్చి మా భటుడికి కనిపించాలి. మా భటుడికి ఒక ఆమె వచ్చి పువ్వులు అమ్మింది, ఆ పూల బుట్టలో ఒక బాబున్నాడు, దాని విషయమై మేము అడుగుచున్నామని చెప్తాడు. మా ఇంట్లో బాబు పుట్ల, మేము ఎవరికి బాబు అమ్మలా, మా పాపను ఎవరికి చూపించం, మా పాప చిన్నప్పటి నుంచి ఎవరికి కనిపించలా అంటారు. నిజమేగా, ఆ పాప ఎవరికి కనిపించలా. ఆ భటుడికి ఆ పాపను చూపిస్తారు. కానీ రాజుగారు చెప్పాడుగా, రాజుగారు చెప్పించి అయిపోతే శిక్ష, అందుకని చెప్పి ఆ పాపను చూపించాడు. ఆ భటుడు ఆ పాపను చూడలేదుగా శకుంతల అని, ఈమె కాదంటాడు. ఇప్పుడు దాదిని చూస్తాడు, ఈమె అంటాడు. అప్పుడు జరిగింది మొత్తం శకుంతల వాళ్ళ నాన్నగారికి చెప్పింది. రాజుగారికి ఆ రాజకుమారుడు చెప్తాడు, ఇలా జరిగింది ఇలా జరిగింది ఇలా జరిగింది, మేము గాంధర్వ వివాహం చేసుకున్నాం, అంటే పూలదండలు మార్చుకున్నాం, మాకు ఒక బాబు పుట్టాడు. నాన్నగారండి మీకు ప్రామిస్ చేశా కదా, ఎవరికి చెప్పకుండా మీకు చెప్పకుండా ఎవరిని కలవను, ఎవరిని వివాహం చేసుకోనని. అందుకని మీరు ఏమైనా చేస్తారేమో, నన్ను నా బాబుని, మాకేమన్నా అపకారం చేస్తాడని మా బాబుని వాళ్ళ ఇంటికి పంపించాను. ఊరికే పంపిస్తే వాళ్ళు తీసుకుంటారో లేదో, నమ్ముతారో లేదని పూల బుట్టలో పెట్టి దాదమ్మ చేత పంపించాను. దాదమ్మ చేత ప్రమాణం చేయించుకున్నా, ఎవరికి చెప్పకూడదు, మా నాన్నగారికి చెప్పకూడదని. ఇప్పుడు రాజుగారికి రాజకుమారుడు చెప్తాడు, నేను అప్పుడు విహారయాత్రకి వెళ్ళినప్పుడు ఆ పాపను కలిశాను శకుంతలాని, మేమిద్దరం గాంధర్వ వివాహం చేసుకున్నాం, పూలదండలు మార్చుకున్నాం, మాకు పుట్టిన బాబే ఈ బాబు అని చెప్తాడు. అప్పుడు రాజుగారికి ఇష్టం లేదు. రాజుగారు అనుకున్నాడు, మా బాబుకి వేరే రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ వీళ్ళకి బాబు పుట్టేశాడుగా, ఇంక పెళ్ళి అయిపోయిందిగా. రాజ్యం అంతా దండోరా వేయించి మళ్ళీ రాజకుమారుడికి రాజుకి తన బాబునే సాక్షిగా పెట్టి వివాహం జరిపిస్తాడు. అందరికీ పెళ్ళయిన తర్వాత బాబు పుడతారు, వీళ్ళకి బాబు పుట్టినాక పెళ్ళయింది. అంటే రహస్యంగా పెళ్లి జరిగింది, కానీ పెద్దలకు తెలియకుండా జరిగింది. ఇప్పుడు వాళ్ళ బాబు కూడా వాళ్ళ పెళ్ళికున్నాడు. ఎవరి తల్లిదండ్రులు పెళ్ళికైనా పిల్లలు ఉంటారా, వాళ్ళు పుట్టరు కదా. కానీ ఈ బాబు వాళ్ళ తల్లిదండ్రులు పెళ్ళి చూశాడు. ఇది ఈ శకుంతల కథ. ఎలా ఉంది కథ కదా. కొన్ని కొన్ని విషయాలు మన పేరెంట్స్ మనకు చెప్పట్లేదంటే దానిలో ఏదో ఒక భయం ఉండట్టు. మనల్ని అక్కడికి వెళ్ళొద్దు అంటే అది మనకు మంచిది కాదన్నట్టు. కాబట్టి మనం పేరెంట్స్ మాట వినాలా లేదా, శకుంతల వాళ్ళ డాడీ చెప్పిన మాట వినాలా లేదా, రాజకుమారిని కలవాలా, మాట్లాడాలా, పెళ్లి చేసుకోవాలా, బాబుని కనాలా, ఇవన్నీ చేయడం తప్పు కదా. శకుంతల వాళ్ళ డాడీకి ఇచ్చిన ప్రామిస్ని బ్రేక్ చేసింది. కానీ వాళ్ళ డాడీ ఎవరి కోసం ఆ ప్రామిస్ చేయించుకున్నాడు,
శకుంతల కోసమేగా. కాబట్టి తల్లిదండ్రులు చెప్పిన మాటని ఏం చేయాలి? తల్లిదండ్రులు చెప్పిన మాటని ఏం చేయాలి? వినాలి. వాళ్ళు ఎందుకోసం చెప్పారు అని మనసులో పెట్టుకొని వాళ్ళు చేయొద్దన్న పనులు చేయకూడదు. కాబట్టి పిల్లలు మీ పేరెంట్స్ మాట వింటారా మీరు? తల్లిదండ్రులు ఏదని చెప్తే మీ మంచి కోసమే. ఓకే. కాబట్టి పేరెంట్స్ మాట ఎప్పుడు మనం ఏం చేయాలి? వినాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనగనగా.